లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1959వ సంవత్సరం మే 9వ తేదీన చేసిన ప్రసంగము. నిర్గమకాండము 3వ అధ్యాయం 10వ వచనము. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అనెను. ఒక మనిషి కొరకు, అనగా సరి అయిన మనిషి కొరకు దేవుడు వెతుకుచూ ఉన్నాడు. ఇశ్రాయేలు పిల్లలందరిలో మోషే ఎంతో గొప్ప ఆధిక్యత గలవాడు. చాలా భక్తి గల ఇంటిలో పెంచబడి మరియు ఒక యువరాజునకు సంబంధించిన విద్య కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీల నిట్టూర్పులను దేవుడు విని ఉన్నాడు. వారి విడుదల కొరకు ఆయన ఒక మనిషిని పంపించవలనని కోరాడు. అయితే మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళటకు నిరాకరించున్నాడు. కానీ దేవుడైతే మోషే యొక్క సహకరణ కొరకు చూస్తున్నాడు. నేను సమస్తము చేస్తాను, నీవు నాకు బదులుగా నిలుచుండుము అని దేవుడు చెప్పుచున్నాడు. అయితే మనము ఆయనకు విరోధముగా ఉంటాము. మన బలము మరియు మన ప్రజ్ఞ దేవుని నుండి మనకి ఇవ్వబడినవి. నీ శరీరము మరియు మనస్సు దేవుని బహుమానమై ఉన్నవి. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాడు. నీ జీవితపు వెనుకకు చూచినప్పుడు మరణమునకు చాలా సమీపముగా ఉన్నప్పటికీ నీవు మరణించనందుకు నీవు ఆశ్చర్యపడతావు. అనేకులు మరణించారు, కానీ నీవు జీవించి ఉన్నావు. దుష్టులైన వారితో నీవెందుకు నాశనం కాలేదు? దేవుని హస్తము మోషే వెనుకున్నట్లు నీ వెనుక కూడా ఉన్నది. నీ శరీరము, మనస్సు మరియు ఆత్మ దేవుని కొరకు ఉపయోగించబడవలసిన విశాల పొలములై ఉన్నవి. దేవుడు కేటాయించిన విధిని మోషే వ్యతిరేకిస్తూ ఉన్నాడు. దేవుడు తరచుగా తన తలను విచారంతో త్రిప్పుకొని వెనుకకు వెళుతుంటాడు. ఎందుకనగా మనం ఆయనతో సహకరించుటకు వ్యతిరేకిస్తూ ఉంటాము కాబట్టి. నీవు నీ తల్లి ఇంటిలో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడినాను. రాజసౌధములో నీతో ఉండి అపాయము నుండి, పాపము నుండి నిన్ను కాపాడాను. ఫరో నిన్ను చంపాలని కోరినప్పుడు నేను నిన్ను రక్షించాను. నేను నీకు ఒక భార్యను, సమాధానమును ప్రేమించు మామను ఇచ్చాను. నేను నీకు అగ్నిలో కనిపించాను. ఆ అగ్ని ఇంతకు ముందుగానే నిన్ను సిద్ధపరిచింది అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మోషే ఇంకా ఇష్టపడలేదు. అదే విధమైన పరిస్థితి నీ జీవితంలో సంభవించిందా? చెడు భావాలు, చెడ్డ భక్తి ద్వారా అణచివేయబడి విడుదల లేని ప్రజలు అక్కడ ఉన్నారు. భారము గల స్త్రీ పురుషుల కొరకు దేవుడు చూస్తున్నాడు. నీవు ఆయనతో సహపనివాడవని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ జననము నుండి నీలో ఉంచిన దేవుని శక్తులు వికసించి నీ చుట్టూ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉండునట్లు ఆయన నిన్ను కాపాడుచున్నాడు. ఆయన సేవ కొరకు తగినవానిగా చేయు వేర్వేరు అనుభవములను నీకిచ్చి దేవుడు నిన్ను కాపాడుచున్నాడు. ప్రతి మంచి విషయమును మనకిచ్చిన దేవుడు మనతో బ్రతిమాలుతూ ఉన్నాడు. నీ ఆరోగ్యవంతమైన శరీరము దేవుని బహుమానము. ఒక భిక్షగాడు ఆహారం కొరకు ప్రాధేయపడినట్లు దేవుడు వచ్చి నీతో ప్రాధేయపడవలనా? మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో, ఆయన యొద్ద ఎంత శక్తి ఉన్నదో మనం మర్చిపోతాము. క్రైస్తవ కుటుంబములు దేవుడు వారి కుటుంబంలో ఉండాలని అరుదుగా కోరుకుంటారు. ప్రభు యొక్క ప్రేమించు హస్తము నీ జీవితం అంతట్లో మర్మయుక్తంగా పనిచేయడం నీవు చూడనిచో ఆయనకి నీవు కృతజ్ఞత కలిగి ఉండలేవు. నీవు నీ చుట్టూ వేల మందితో ఉన్నప్పటికీ ఆయన కన్ను నీ మీద ఉన్నది. మోషే లోబడిన వాడైతే మిద్యానీయుల్లో ఒకనిగా అతడు నాశనమై ఉండేవాడు. నీ యవ్వన కాలంలో నీ శరీరంలోనున్న దుష్టుని నీ విశ్వాసము ద్వారా జయించవలసి ఉన్నావు. దేవుడు మోషేను బ్రతిమాలవలసి వచ్చింది. 6 లక్షల మంది ప్రజలు హింసించబడుచున్నారు మరియు ఒక యవనస్తుడు నెమ్మది గల కుటుంబ జీవితంతో తృప్తి చెందుచున్నాడు. అతన్ని సంతోషపరచుటకు ఒక మంచి భార్య, 2 పిల్లలు మరియు కొన్ని వేల గొర్రెలు ఉన్నవి. తినుటకు సమృద్ధి అయిన మంచి మాంసాహారము, త్రాగుటకు పాలు, నెమ్మదితో కూడిన జీవితమును అతను కలిగి ఉన్నాడు. కానీ అణచివేయబడిన ప్రజలను విడుదల చేయుటకు అవసరమైన దేవుని శక్తిని అతడు ఇంకా ఎరిగి ఉండలేదు. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనము. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. నీవు లేఖనములు ఎరిగిన వాడవైతే ఎంత బలవంతుడైన దేవుని నీవు కలిగి ఉన్నావో నీవు ఎరిగి ఉంటావు.